ఇప్పటి సైన్స్ కూడా చెప్పలేని ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు ఈ గుడిలో దాగున్నాయి. ఈ గుడి పేరేంటో తెలుసు కదా? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థంగా ఈ గుడిలో ఉండిపోయింది. ఈ గుడి పేరేంటో తెలుసు కదా? మన భారతదేశంలోనే అతి గొప్పగా జరిగే రథయాత్రలో ఈ గుడి ఒక్కటి. అదే పూరీ జగన్నాథుడి గుడి. ఇక్కడ కృష్ణుడు, బలరాముడు మరియు సుభద్రాదేవి దర్శనమిస్తూ ఉంటారు. ఆ గుడి మీదున్న సుదర్శన చక్రం గుడి 4 వైపుల నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోపులో ఎక్కడున్నా కూడా దర్శనమిస్తూ ఉంటది. సుమారు 1000 కేజీలున్న ఆ సుదర్శన చక్రం ఆ కాలంలో పైకెలా ఎళ్ళిందంటారు? దీనికి జవాబు ఆ భగవంతుడికి మరియు ప్రకృతికే తెలియాల్సి ఉంది. మన దేశంలోనే పూరీ జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతాది. ఇప్పుడు మనం ఈ గుడికి ఉన్న వైభవాల్ని మరియు కొన్ని మిస్టరీస్‌ని చూద్దాం. అప్పటి సైంటిస్టులు దీన్ని ఎలా నిర్మించారంటే, సూర్యకిరణాలు సైతం ఈ గుడిని దాటి భూమి మీద పడదు. అంటే ఈ గుడిపై నుంచి ఏ నీడ భూమి మీద నేరుగా పడదు. ఇలాగా ఈ గుడిని అప్పట్లో మన పూర్వీకులు కట్టారంటే ఎంత గొప్పతనం మన భారతదేశంలో ఉందో చాటి చెప్తున్నారు. ఒకసారి మీరే ఊహించండి. ఎలాంటి మేధావులు మన భారతదేశంలో ఉన్నారో, ఎలాంటి ఆర్కిటెక్చర్‌లు మన గుడిని నిర్మించారో అని. మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి పైనున్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగానే వీస్తూ ఉంటది. ఇది ఏమని చెప్పాలి? అప్పుడు ఉన్న సైన్సా? లేకపోతే భగవంతుడి కృపనా? ఈ గుడిపై నుంచి ఏ పక్షులు, ప్లెయిన్‌లు ఏమీ ఎగరవు. ఈ పక్షులకి ఎవరు చెప్పారో ఈ గుడిపై నుంచి ఏమీ ఎగరొద్దని? మీరివన్నీ విన్నాక ఒకసారి దర్శనం చేసుకోండి. అప్పుడే ఇవన్నీ వాస్తవాలని మీరు గ్రహించగలుగుతారు. లేకపోతే మావన్నీ కొట్టివేతలుగా కొట్టివేస్తారు. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, స్వామికి చేసిన నైవేద్యంలో ఎప్పుడూ తయారీ అప్పుడు వాసనే రాదంట. కానీ ఎప్పుడైతే స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు సువాసన వెదజల్లుతుందంట. ఈ గుడిలో మరో నమ్మకం ఉంది. ఈ స్వామివారికి చేసే ప్రసాదం సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి వీక్షిస్తదని నమ్ముతారు భక్తులంతా. మీరెప్పుడైనా గుడిని దర్శించారా? లేకపోతే ఎళ్దామనుకుంటున్నారా? కామెంట్స్ రూపంలో తెలపండి. కామెంట్స్‌లో హరే కృష్ణ హరే రామ అని కామెంట్ చేయండి. నాకు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీకెలాగుందో కామెంట్ రూపంలో తెలపండి. ఈ గుడిలో ఎప్పుడూ 7 కుండల్లో ప్రసాదం వండుతారంట. కానీ ముందుగా ఏ ప్రసాదం ఉడకాలి? ఆబ్వియస్‌లీ కిందది కదా! కానీ ఇక్కడ ఈ గుడిలో చేసే ప్రసాదం ఎప్పుడూ పై కుండలోది ఉడకదనంట. ఆ తర్వాతే కింద కుండలోది ఉడకటం స్టార్ట్ అవుతదంట. ఈ గుడిలో ఉన్న కృష్ణుడి గుండె ప్రతి 9, 12, 17 సంవత్సరాల్లో పాత విగ్రహాల్లోంచి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారని గుడి నియమం ఉంది. గుడి పైన ఎగిరే జెండా ప్రతిరోజు ఒక పూజారి గుడినెక్కి మరీ మారుస్తారంట. ఈ గుడి ఎత్తు సుమారు 45 అంతస్తులని అంచనా. ఆ 45 అంతస్తులు గుడి పూజారి ఎక్కి ఆ జెండాని మార్చి కొత్త జెండాని పెడతారంట. అలా పెట్టనప్పుడు 18 సంవత్సరాలు గుడిని మూసివేయాలి అని నియమం ఉంది. ఇప్పటి వరకు ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం సరిపోయినట్లు ఈ గుడిలో వాళ్ళు తెలుపుతున్నారు. ఎప్పుడూ ఎక్కువ మరియు తక్కువ కాలేదంట. ఈ గుడికి 3 ద్వారాలు ఉన్నాయంట. మొదటి ద్వారంలో కృష్ణుడి ఆభరణాలు మరియు మిగతా భగవంతుల ఆభరణాలు పెడతారంట. ఈ డోర్‌ని ఎప్పుడూ తీస్తూ వాడుతూనే ఉంటారంట. రెండో డోర్‌లో అత్యంత విలువైన బంగారాభరణాలు మరియు వజ్ర వైడూర్యాలు ఎన్నో విలువ చేసే బంగారు నాణేలు ఇందులోనే ఉన్నాయని సగటున అంచనా వేస్తూ ఉంటారు. సుమారు కొన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారం మరియు అంతకు మించిన వజ్రాలు ఉంటాయని అంచనా సైంటిస్టులు వేస్తున్నారు. ఆ ద్వారం మీద ఎన్నో సార్లు ఎంతోమంది గూఢచారులు కన్ను వేశారని కూడా సమాచారం ఉంది. ఇక మూడో గదిలో కోహినూర్ డైమండ్ కన్నా ఎన్నో రెట్లు విలువ చేసే వజ్ర వైడూర్యాలు ఉన్నాయని కొంతమంది అంచనా వేస్తుంటే, మరికొంతమంది ప్రపంచంలోని అతిపెద్ద పాము అందులో ఉండి నాగబంధనం ఏశారని మరికొంతమంది చెప్తున్నారు. మన పూర్వీకులకి తాళాలు, తాళం చెవులు ఏమీ ఉండవు. దానికంతా నాగబంధనం ఉంటది. నాగబంధనం అంటే అక్కడ ఒక పాముని కాపలా పెడతారు. ఏదైతే మంత్రాన్ని వేస్తారో దాన్ని కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో అలాగే పలికితే ఆ డోరు ఓపెన్ అవుతది. లేకపోతే పాము కాటుకి, లేకపోతే పాము చిందే విషానికి ఆ పర్సన్ లేదా ఎళ్ళిన వ్యక్తులు ఆశించిన గమ్యానికి చేరుకోరని ఒక చిన్న నమ్మకం. దీనికి మరో ప్రత్యేకత ఏంటంటే, చుట్టూ సముద్రుడు ఉండి అంత శబ్దం చేస్తున్నా కూడా గుడి లోపలికి చేరుకోంగానే నిశ్శబ్దంగా ఉంటది. ఎలాగంటే చిన్న గుండె సూది పడ్డా కూడా ఎక్కడ పడ్డది కూడా మనం గ్రహించవచ్చు ఆ టెంపుల్ లోపల. నెక్స్ట్ వీడియోలో నేను రెండో గది తెరిచారు కదా! ఆ రెండో గది గురించి పూర్తి వీడియో చేద్దామనుకుంటున్నా. ఏమంటారో కామెంట్ రూపంలో తెలపండి. కామెంట్‌లో హరే కృష్ణ హరే రామ అని కామెంట్స్ చేయండి. ఈ వీడియోకి సుమారు 1000 వ్యూస్ వస్తే నేను రెండో గది తీశారు కదా! ఆ వివరాలంతా మీకు చెప్తాను.